మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఖాళీగా ఉన్న 55 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం నిరుపేదలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి అధికారులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధి స్పందించి 55 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఏం చేస్తారట? పేపర్ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి పోవాలంటే మనం చెప్పాలంటే ఎక్కడన్నా ఇలా లేరు ఇలా చేద్దామంటే ఇలా కూడా ఎవరికి తెలియదు. ఒకటి రోడ్డు పైన, ఒకటి రెండు మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీరందరూ ఉంటామంటేనే మేము మీ ముందట ఉంటాం. లేదు అని అంటే లేదన్నా మాకు బాధ లేదు అంటే ముఖాలు ఇది చేస్తే మంచి ఫోటో వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో దాదాపు చాలా మంది కూడా ప్రతి వార్డులో అన్ని ఎలక్షన్లకు కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మాకు ఓటేయు లిస్టులో మీ పేరు ఉంది అని చెప్పుకుంటూ ఇక్కడున్న ప్రజలందరినీ కూడా మోసం చేసిన ఈ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాము. ఈ యొక్క గత ప్రభుత్వాలు మోసం చేసినా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు తొందరగా చొరవ చూపి ఆ 56 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి తొందరగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా నిన్న పోలీసు వాళ్ళు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్తే వీళ్ళందరి మీద కేసులు చేస్తామని చెప్పేసి బెదిరించి నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ పోలీసు వాళ్ళు చేసిరట. పోలీసు వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, పార్టీల కోసం పనిచేసే వాళ్ళు కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని అనుకుంటే వెంటనే ఎమ్మెల్యే గారు ఈ యొక్క 56 ఇళ్లను వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Gracias.
వాళ్ళ ఆకిలు నూకే వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. ఇంకా మిగతా సున్నాలు వేసిన వాళ్ళకు, పరిచయం ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఇండ్లు ఉన్న, సొంత భూములు ఉన్న, సొంత ప్రాపర్టీలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. కానీ పేద ప్రజల వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం, వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. అయినా కానీ ఏ ప్రయోజనం లేదు మాకు. ఇక్కడ మాకు కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు. మా సమస్య డబుల్ బెడ్రూమ్ గురించి ఉంది. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎవరైనా ఇంతకుముందు పద్మదేవత రెడ్డి ఉంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు న్యాయం కావాలి. ఇక్కడ మొత్తం 500 ఇల్లు శాంక్షన్ అయితే 300 చిల్లర కట్టిరంట. అందులో 250 ఇచ్చినారు, ఇంకా 50 చిల్లర ఉన్నాయి. అయినా అవి ఇస్తలేరు. అది కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. ఆ భూములు, జాగాలు, మళ్ళీ వాళ్ళకు సొంత పొలాలు ఉన్నాయి, సొంత ఇండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చినారు. కానీ మాకు ఇవ్వట్లేదు. ఎందుకు? ఎన్ని రోజులు మేము ఓపిక పడితే ఇంకా ఎన్ని రోజులు మాకు సమస్యలు? ఎక్కడికి వెళ్ళినా మా సమస్యలు వినేవారు లేరు. నిన్న మేడం వచ్చినది, ఎంఆర్ మేడం ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఎంఆర్ ఆఫీస్ మేడం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇంకెన్ని రోజులు మాకు న్యాయం కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మాకు ఇది హక్కు, మాది. మా హక్కు మమ్మల్ని పట్టించుకోండి. మాకు కావాలి, ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇంతకుముందు ప్రజా దర్బార్కి వెళ్ళి నేను చేస్తే మాకు నోట్ మాకు మెసేజ్ కూడా వచ్చింది. పట్టించుకుంటా లేరు. మాకు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలి. రామాయపేటలో మాకు కావాలి. అన్ని డిస్ట్రిక్ట్ లో అభివృద్ధి ఉంది, కానీ మా రామాయపేట మెదక్ డిస్ట్రిక్ట్ లో అభివృద్ధి చాలా వెనుకబాటులో ఉన్నాం. మాకు అభివృద్ధి కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. అన్ని వసతులు కావాలి మాకు.